నమస్తే దేవి, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. టీడీపీ జనసేన కూటమిలో కొత్త గుబులు మొదలైందంట. రెండు పార్టీలోకి వస్తున్న వలసను చూసి కంగారు పడుతున్నారట నాయకులు. వైసీపీని వీడి వెళ్తున్న వారి విషయంలో ఆ పార్టీ పెద్దలకు ఎంత టెన్షన్ ఉందో తెలియదు, కానీ వస్తామంటున్న వారిని చూస్తే మాకు వణుకు పుడుతోందని అంటున్నారట కూటమి నేతలు. ఇంతకీ వాళ్ళ భయానికి రీజన్ ఏంటి? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? ఎన్నికల ముంగిట్లో పార్టీలోకి వలసలు ఏ పార్టీకైనా సంతోషమే అయినా టీడీపీ జనసేన కూటమిలో మాత్రం కాస్త కంగారు కూడా పెడుతోందట. ఇన్నాళ్ళు అధికార పార్టీలో ఉండి అన్ని రకాలుగా పవర్ అనుభవించి ఇప్పుడు ఇటువైపు చూడడం ఏంటి అన్న మాటలు కూటమి క్యాడర్లో వినిపిస్తున్నాయట. వైసీపీని వీడి తమ పార్టీల్లో చేరితే ఓకే, కానీ తిరిగి పోటీ చేయడానికి టికెట్లు ఆశించినా వాళ్లు ఆశిస్తున్న సీట్లలో ఇన్నాళ్లు కష్టపడ్డ నేతలున్నా తేడా కొట్టేస్తుందేమో అన్న ఆందోళన రెండు పార్టీల్లో కనిపిస్తోందట. కృష్ణా జిల్లాలో పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి త్వరలోనే టీడీపీలో చేరబోతున్నారు. ఆయన తిరిగి అదే స్థానం లేదా నూజివీడు నుంచి పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అటు పెనమలూరు ఇటు నూజివీడు సెగ్మెంట్లలోని టీడీపీ క్యాడర్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందట. అలాగే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా టీడీపీలో చేరతారు అనే ప్రచారం ఉంది. ఆయనకు నరసరావుపేట టికెట్ ఇస్తారన్న చర్చ జరుగుతోంది. అదే నిజమైతే అక్కడి నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్న నేతలు క్యాడర్ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు చింతలపూడి నుంచి ఎలీజా కూడా టీడీపీ తీర్థం పుచ్చుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ స్థానంలో టీడీపీకి ఇప్పటికీ సరైన అభ్యర్థి దొరకలేదు. కొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నా క్లారిటీ రాలేదు. మరి పార్టీ మారితే చింతలపూడి టీడీపీ టికెట్ ఎలీజాకిస్తారా అన్న టెన్షన్ అక్కడి క్యాడర్లో పెరుగుతోందట. ఇక జనసేనలో కూడా ఇదే తరహా వ్యవహారం కనిపిస్తోంది అంటున్నారు. వైసీపీ నుంచి ఇప్పటికే వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరబోతున్నారు. ఆయనకు బందరు ఎంపీ లేదా గుంటూరు ఎంపీ స్థానాల్లో ఒకటి ఖాయమన్నది తాజా చర్చ. ఈ క్రమంలో అటు జనసేనలో కానీ ఇటు టీడీపీలో కానీ ఆ టిక్కెట్లను ఆశిస్తున్న వారికి భంగపాటు తప్పదంటున్నారు. ప్రస్తుతం తెనాలి సెగ్మెంట్ లో చిచ్చు రాజుకోవడానికి ఇదో కారణం అనే వాదన లేకపోలేదు. బాలశౌరి గుంటూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే ఆలపాటి రాజాకు ఎక్కడా అవకాశం దక్కదు అనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో తన టికెట్ విషయంలో అధిష్టానం మీద ఒత్తిడి పెంచేందుకే తెనాలిలో ఆలపాటి రాజా రాజకీయం రంజుగా నడిపిస్తున్నారన్నది ఓ టాక్. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గైపేట సిట్టింగ్ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనకు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారా లేక వేరే సెగ్మెంట్ చూసుకుంటారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఉదయభాను పెడన సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తారు అనే ప్రచారం జనసేన వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇదే జరిగితే ఆ టికెట్ మీద ఆశ పెట్టుకున్న జనసేన నేతలకు భంగపాటు తప్పదనే చెప్పాలి. ఇదే తరహాలో ప్రకాశం జిల్లా టీడీపీలో కూడా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే తమ పరిస్థితి ఏంటి అని 1-2 నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతల్లో గుబులు కనిపిస్తోందట. ఇక అనకాపల్లిలో కూడా దాదాపు సేమ్ సీన్. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న కొణతాల రామకృష్ణ యాక్టివ్ అవుతున్నారు. ఆయన కూడా జనసేన పార్టీలో చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అనకాపల్లి టికెట్ ఆశిస్తున్నారు కొణతాల. అదే జరిగితే అదే స్థానాన్ని ఆశిస్తున్న అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ పాత్రుడుకు నిరాశ తప్పదు. టీడీపీని కష్టకాలంలో ఆదుకున్న కీలక నేతగా అయ్యన్న పాత్రుడుకు పార్టీలో మంచి ఇమేజ్ ఉంది. ఈ తరుణంలో తాను అడిగిన విధంగా టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్లకు టికెట్ వెళ్తే దాన్ని అయ్యన్న ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా రియాక్ట్ అవుతారు అనే చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఇదే రకమైన ఈక్వెషన్స్ జనసేన పార్టీలో తెర మీదకొస్తున్నాయట. ముద్రగడ చేరికతో కొన్ని స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయనేది టాక్. ముద్రగడ కానీ ఆయన కొడుకు గాని ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చూడాల్సింటుంది. వాస్తవానికి ముద్రగడ చంద్రబాబునే కాకుండా వివిధ సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా విమర్శలు చేశారు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు స్థానిక జనసేన నేతలు. ఇప్పుడు ముద్రగడ బాంబు ఎవరి మీద పడుతుందో, ఎవరికి టికెట్ రాకుండా ఎగిరిపోతుందో అనే ఆందోళన తూర్పుగోదావరి జిల్లా జనసేన నేతల్లో కూడా కనిపిస్తోందట. ఈ విధంగా టీడీపీ జనసేన పార్టీల్లో జరగబోయే జాయినింగ్స్ ఆ రెండు పార్టీల నేతలను క్యాడర్ను కలవరపెడుతున్నాయట. ఇప్పటికే రెండు పార్టీల మధ్య సీట్ షేరింగ్, ఓట్ షేరింగ్ ఎలా అనే వ్యవహారంపై కిందా మీద పడుతున్న క్రమంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన జాయినింగ్స్ పంచాయతీతో రెండు పార్టీల్లోని కీలకమైన కేడర్ స్తబ్దుగా మారితే డేంజర్ బెల్స్ మోగినట్టే అంటున్నారు పరిశీలకులు. బాబు, పవన్ దీన్ని ఎలా డీల్ చేస్తారో చూడాలి.